చేసిన ఆన్ చేసిన సమోయిందా ఓకే. జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్. ఏ డేట్ 15 14 కొమ్ము హాయ్ అండి, నా పేరు హరిప్రియ హరిగార్డన్. 14, 15, 16 తారీఖు నాడు కొమ్ముగూడెంలో ఆంజనేయ టెంపుల్ ప్రతిష్టాపన ఉంది. 3 రోజులు ఘనంగా అక్కడ వేద పండితులతోని పూజలు జరుగుతాయి. అయిన తర్వాత మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆ రోజు ప్రతిష్ట రోజు కానీ ఈ 3 రోజులలో కూడా మనం వెళ్ళే అవసరం ఉంది. ప్రతి వాళ్ళని కూడా వెళ్ళి మన అంజనను మంచిగా భక్తితో పూజించి మనం పండగ చేసుకుందాము, ఆయన ఆశీర్వాదాలు పొందుదాము. అందుకొరకని ఈ కొమ్ముగూడెం నుంచి వెళ్ళి కరపత్రాలు పట్టుకొని తిరుగుతున్నారు అందరికి అందాలని. జై శ్రీరామ్ అన్న అంట. జై శ్రీరామ్ మళ్ళీ జై శ్రీరామ్. సరేనండి, ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు కూడా మనం ఆ కార్యక్రమంలో పాలు పంచుకోవాలి, మనం భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ జై శ్రీరామ్. జై శ్రీరామ్ జై శ్రీరామ్. జై జై ఆసిఫాబాదు చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్న అందరికీ జై శ్రీరామ్. మన కొమ్ముగూడెం నందు కొమ్ముగూడెం వాసులందరూ కలిసి చాలా మంచి మనకు శక్తివంతుడైన భగవంతుణ్ణి అక్కడ స్థాపితం చేసుకోవడం కొరకు గుడి నిర్మించుకొని అక్కడ వేద పండితులతోని అక్కడ పూజలు జరుపుతున్నారు. 3 రోజులు 14, 15, 16 3 తేదీలల్లో మంచి పండగ వాతావరణంతో ఆయనను అంజన స్వామిని ఆడ స్థాపితం చేసుకోవడానికి వాళ్ళు అందరు కలిసి ఉమ్మడిగా అక్కడ ప్రోగ్రాం జరిపిస్తున్నారు. అందులో మనం అందరం కూడా ప్రతి వాళ్ళు నాకు అందలేదు అని కాకుండా వాళ్ళు కరపత్రాలు పట్టుకొని అంతా పంచుతున్నారు. అసలు మొత్తము అందరి ఆ కొమ్ముగూడెం గ్రామస్తుల అందరి తరఫున నేను ఆహ్వానం పలుకుతున్నా. మనమందరం కూడా అక్కడికి వెళ్ళి ఆయన కృపకు పాత్రులం అవుదాము, అందరం వెళ్దాం. జై శ్రీరామ్. 16 నాడు విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది. 14, 15 తారీఖులో పూజలు కొనసాగుతుంటాయి. 2 రోజుల పూజ తర్వాత 16 నాడు స్థాపితం చేస్తారు. 3 రోజులు వీలైతే 3 రోజులు, లేకుంటే భోజనం లాస్ట్ రోజు మంచి భోజనం వసతి కలదు. మనం అందరం కూడా ఆయన ప్రసాదం స్వీకరించి ధన్యులమైదాము, అందరం వెళ్దాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. హిందూ పరిరక్షణ సమితి సభ్యులందరూ మనదే పెద్ద సంఖ్య 800 మంది ఉన్నారు రామదండులాగా. మనమందరం కొమ్ముగూడెంకు వెళ్ళి అక్కడి ఆంజనేయుని గుడిలో పూజ మనమందరం తిలకించి ఆయన తీర్థప్రసాదం స్వీకరిద్దాం. మనకంతా జయమే జరుగుతుంది. ఆయన ఆశీస్సులు మన వెంట ఉంటాయి. అన్ని దేవుళ్ళ కన్నా ఆంజనేయుడు దేవుడు మనకు శక్తివంతుడు, శక్తిని ఇస్తాడు. రామునికి సాయం చేసిండు. మనం కూడా రామదండులాగా ఆంజనేయుని పూజలో పాల్గొనడానికి వెళ్దామని మనవి. తప్పకుండా అందరూ రాగలరు, అందులో నేను కూడా వస్తానండి. వెళ్దాం. ఓకే. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్.